ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండు కండ్ల లాంటివన్నారు మంత్రి పొంగులేటి. పేదోడి కలలు నెరవేర్చడం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. రైతు భరోసాను జనవరి 26 నుంచి అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం 10,000 ఇస్తే తమ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద 12,000 ఇస్తుందన్నారు మంత్రి. వ్యవసాయానికి యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా ఉంటుందన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ పథకాలపై కలెక్టర్లతో సమావేశమయ్యారు మంత్రి. ఈ సమావేశంలో మంత్రులు సురేఖ, సీతక్క, వరంగల్, మహబూబాబాద్ ఎంపీలు, నేతలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. రెండవ సంవత్సరంలో అడుగు పెట్టింది లగాయత్తు. మొదటి సంవత్సరంలో చెయ్యంగా మిగిలిన వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ జనవరి 26వ తారీఖు నాడు ప్రతిష్టాత్మకంగా 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదవాడి ప్రతి ఇంటికి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఫలాలు అందించాలన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ దిశలో ఈ విడతలో 4 కార్యక్రమాలకి శ్రీకారం జనవరి 26వ తారీఖున మొదలు పెట్టబోతున్నాం. మొదటిది రైతు భరోసా. రైతును రాజును చేసే దాంట్లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నా రైతును రాజు చేయాలని చేసే దాంట్లో భాగంగా రైతు యొక్క రుణమాఫీని 2 లక్షల వరకు చేసుకొని దానితో పాటు వడ్లకి 500 రూపాయలు మద్దతు ధరతో పాటు ఇచ్చి సన్న వడ్లకి ఈనాడు రైతు భరోసా కార్యక్రమానికి కూడా యోగ్యమైన వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరాకి ఇవ్వాలన్నదే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఆలోచన. మనం కొత్త చట్టం ఏదైతే భూభారత తెచ్చుకున్నామో ప్రభుత్వం గతంలో ఎక్కువ చేసిన వాటిని అన్నిటినీ ఈ భూభారతలో డిలీట్ చేసుకొని కొండలు, గుట్టలు, వాగులు, వంకలు రియల్ ఎస్టేట్కి మార్చుకొని పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిన స్థలాలు ఏవైతే వారి సొంత ఆస్తులని వివిధ కారణాల చేత కన్వర్షన్ చేయించుకున్నారో ఆ చేయించుకున్న వాటిని వదిలేసి అర్హులైన వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరాకి 2 విడతల్లో 2 పంటలకి 12,000 ఇచ్చే రూపాయల స్కీమ్కి శ్రీకారం చుట్టారు.